ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. కనీసం 25% మంది విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునేలా టీచర్స్ విద్యాబోధన చేయాలన్నారు. భూపాలపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువు చెప్పాలన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం తన వంతుగా 10,000 రూపాయలను విరాళంగా అందించారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ భూపాలపల్లి హెడ్మిస్ట్రెస్ గా పనిచేస్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యలో ఏఎంపీసీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎన్నిక చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇది మొదటి సమావేశము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఎజెండా ఏంటంటే పేరెంట్స్ యొక్క భాగస్వామ్యం, పాఠశాల అభివృద్ధిలో పేరెంట్స్ యొక్క భాగస్వామ్యం అనే దాని మీద ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశం లోపల పేరెంట్స్ దాదాపుగా 70% అటెండ్ కావడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి చైర్మన్ గారు వచ్చారు. పాఠశాల డెవలప్మెంట్ కమిటీ నుంచి కౌన్సిలర్ గారు కూడా హాజరయ్యారు. పాఠశాల యొక్క సమగ్ర అభివృద్ధి మొత్తం కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అంటే విద్యార్థి పాఠశాలకు వచ్చి నుంచి వెళ్లిపోవడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాఠశాలలో సమకూర్చుకోవడానికి ఏం చేస్తే బాగుంటది అనేది మేము చర్చించుకోవడం జరిగింది. ఇంకా కూడా ఇదే చర్చని మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో ఇంకా ముందు సమావేశంలో కూడా చర్చించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని అందరం కూడా తీర్మానించుకోవడం జరిగింది. స్కూల్లో తల్లిదండ్రుల రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు తల్లిదండ్రుల సమావేశం, అలాగే టీచర్స్ ఇన్స్ట్రక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా స్కూల్కి సంబంధించి ఏవైతే ఇప్పుడు పిల్లలకు సంబంధించి డైరీ, అలాగే ఐడెంటిటీ కార్డ్, స్కూల్కి సంబంధించి డెవలప్మెంట్ విషయాలు కూడా అన్నిటిని కూడా చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈసారి ఏదైతే నెక్స్ట్ మీటింగ్ కల్లా దీనికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి అలాగే కలెక్టర్ గారికి ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తి ఏదైతే విద్యార్థుల పట్ల టీచర్ల ప్రవర్తన, టీచర్ల యొక్క దృష్టి విద్యార్థుల మీద కేంద్రీకృతమైనటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రోగ్రెస్ కార్డు ఏదైతే ఇచ్చినప్పుడు కంపల్సరీగా పేరెంట్స్ రావాలి, పేరెంట్స్ టీచర్లు పూర్తి స్థాయిలో డిస్కస్ చేయాలి. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ పేరెంట్స్ కమిటీ కానీ కంపల్సరీ వచ్చి చూసి వాటి యొక్క నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించి పూర్తి స్థాయిలో మా దృష్టికి కానీ స్థానిక స్కూల్ ప్రిన్సిపాల్ గారి దృష్టికి కానీ చేరవేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తల్లిదండ్రులందరూ కూడా ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రిన్సిపాల్ గారికి, అలాగే అమ్మ పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి మాసాల సంపన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.